నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మొహమ్మద్ యూనస్ ఒక చేతగాని ప్రభుత్వానికి, ఒక మనుగడలో లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు, చీఫ్ అడ్వైజర్ టు ది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. బహుశా ఇంత దరిద్రమైన చరిత్ర ఉన్న నాయకుడు ప్రపంచం మొత్తం మీద గూగుల్లో వెతికిన ఎవడు కనపడ్డు. మొదల నుంచి అరువుబేరమే. ఏది ఎవడో రాసిన పిహెచ్డి పరిశోధనా పత్రాలు ఎత్తుకొచ్చి ఎక్కడో లాబీ చేసుకొని అమెరికా ప్రాపకంతో నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. అక్కడితో అయిపోలా. డీప్ స్టేట్కి పనిచేయటం కోసం, ఇలాంటి వెన్నెముక లేని క్యారెక్టర్ల కోసం డీప్ స్టేట్ ఎప్పుడు ఎతుకుతూ ఉంటుంది. వీళ్ళకి దొరికాడు. ఒక షుగర్ కోటెడ్ వర్డ్ ఈయనకు యాడ్ చేసి గ్రామీణ ఆర్థిక జీవన విధానంలో అద్భుతాలు సృష్టించారు మొహమ్మద్ యూనస్ అని. ప్రపంచంలో ఒక సేయింగ్ ఉంది, ఒకళ్ళని ప్రపంచం గుర్తించడానికి లేకపోతే స్థానికంగా ఉండే ప్రజలు గుర్తించడానికి ఇష్టం లేనప్పుడు వీళ్ళలో ఆరాటం మొదలై ఏం చేస్తారంటే సెల్ఫ్ మార్కెటింగ్ మొదలెట్టుకుంటారు. సెల్ఫ్ మార్కెటింగ్లో ఏంటంటే మొదలు లార్వా, ప్యూపా, కోసెస్ దశ, తర్వాత సీతాకోకచిలుక దశగా లార్వా దశలో ఏంటంటే వాళ్ళ గురించి 10 మందికి తెలియటం కోసం పార్టీలు ఏర్పాటు చేయడం, అందరినీ వస్తూ రావడంతో వాళ్ళకి వినమ్రపూర్వకంగా నమస్కారం చేసి, నా పేరు మొహమ్మద్ యూనస్ అండి, నా వెనకాల ఇంత డిగ్రీ ఉందండి, నేను ఇంత పొడుగైన సేవలు అందించానండి అని చెప్పేసి చెప్పుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు. అలా నెమ్మదిగా అంచెలుగా ఆయన ఎదిగి మొత్తానికి ఏంటంటే ఎవరి చేతో డీప్ స్టేట్ సాయంతో ఎవరి చేతో నోబెల్ బహుమతికి సిఫార్సు, నోబెల్ బహుమతి వచ్చింది. బంగ్లాదేశ్ ఆర్థిక జీవన గమనాన్ని మార్చేసిన ఒక అద్భుతమైన వ్యక్తిని కథనాలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో, మీడియాలో రాయించుకున్నాడు. ఇవాళ రేపు ఏముంది, ఒకే కుటుంబం నుంచి 4 కూడా అవార్డులు వస్తున్నాయి, రకరకాల అవార్డులు. అందులో కొందరికి వెళ్ళి తీసుకోవడానికి తీరిక లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి అవార్డు ఇలా కన్నా కొంత ఒక మెట్టు ఎక్కువ ఉన్న అవార్డు తెచ్చుకున్నాడు ఈయన. అది ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఇవాళ ఈయన అక్కడ ఏం చేశాడు, జమాతే ఇస్లామీకి అలా లాకులు ఎత్తాడు, ఎంట్రీ ఇచ్చాడు. షేక్ హసీనా ప్రభుత్వంలో జమాతే ఇస్లామీని ఏ మాట కామాట అణిచిపెట్టింది. ఎడమకాలి బొటన వేల కింద అణిచిపెట్టి మ్యాక్సిమం వాళ్ళందరినీ జైలులో తోయించింది. సో ఒక రిలీజియస్ కాన్ఫ్రంటేషన్ అనేది లేకుండా, ఫండమెంటలిజం, రాడికలిజం లేకుండా ఎంతో కొంత షీ కుడ్ ఏబుల్ టు మేనేజ్. నచ్చల మత ఛాందస్వాదులకి. అది నచ్చకపోవటం ఏంటంటే డీప్ స్టేట్కి కావాలి. డీప్ స్టేట్ ఎప్పుడు చూస్తుందంటే ఎవరి దగ్గర ఏ బలహీనత ఉంది, ఏ బలహీనతను ఆధారంగా చేసుకుని ఆ దేశంలో చొరబడి అశాంతి, అస్థిరత సృష్టించాలి. వీడి దగ్గర ఈ బలహీనత ఉంది, మహమ్మద్ యూనస్ అనేవాడి దగ్గర ఈ బలహీనత ఉంది. ఏది? అధికారం కావాలి. అధికారం కావటం కోసం వాడు కేవలం మహమ్మద్ యూనస్ అయితే సరిపోదు కదా, వాడిని ప్రపంచ మార్కెట్లో చాలా పెద్దోడిగా చూపించాలి కదా. చూపించారు. ఆడి భుజం మించిపెట్టి తుపాకీ పీల్చి. షేక్ హసీనా ఏముంది, ఆవిడ ఐలాండ్, సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వటానికి అమెరికాకి నిరాకరించిన కారణంగానే షీ వాజ్ థ్రోన్ అవుట్, పదవి నుంచి తొలగించి ఆందోళనలు చేయించింది డీప్ స్టేట్. మీకు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఏంటి, మీకు భారతదేశం కూడా నేను రాసిచ్చేస్తున్నానని చెప్పేసరికి మొహమ్మద్ యూనస్ని తీసుకొచ్చి చీఫ్ అడ్వైజర్ టు ది నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఇప్పుడు షేక్ హసీనా ప్రధానమంత్రిగా లేనప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏముంటుంది? సో ప్రభుత్వం లేమితనానికి ఆయన ప్రధాన సలహాదారు అక్కడ పెట్టింది. ఇవాళ ఆయన చేసిన ఏదో పని ఏంటి, ఆయన అనకూడదేమో, అతను చేసిన ఏదో పని ఏంటి, జమాతే ఇస్లామీకి లాకులు ఎత్తాడు. బంగ్లాదేశ్లో మైనారిటీ లేని హిందువుల మీద విచక్షణారహితంగా దాడులు, చంపేసిన తర్వాత శవాలను చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించడాలు, అండ్ ఈ మొత్తం ప్రక్రియకి బంగ్లా పోలీసులు సహకరించేలాగా ఏర్పాటు చేయటం. ఈ దరిద్రం అంతా చేసి పెట్టాడు మొహమ్మద్ యూనస్. ఈయనకు ఒక హాదీ అనే ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ అవసరం వచ్చి పడింది. ఆయన చేత ఉద్యమం చేయించడం, తర్వాత ఆయన కాల్చి చంపించింది కూడా మొహమ్మద్ యూనస్సే అని చెప్పేసి హాదీ సోదరుడే చెప్పాడు. అంటే ఎక్కడికెక్కడ వాడుకున్న తర్వాత టిష్యూ పేపర్లా పడేయటం అనేది అది బంగ్లాదేశ్కే పరిమితమైంది కాదు, భారతదేశంలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు, వేరే చెప్పకల వాళ్ళ పేరు. సో ఆ టిష్యూ పేపర్లాగా వాడేసి అతను చంపేశారు. సో అదొకటి. అవామీ లీగ్ని పార్టీలో వచ్చే నెల జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. వాళ్ళు ఇండిపెండెంట్స్గా వేస్తారు. అవి కాక హిందువులందరికీ కలిపి ఒక పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళకి 70 సీట్లు అవుట్ ఆఫ్ 200+ సీట్లో 70 సీట్లో హిందువుల ప్రాబ్లం ఉంది. అదొక తలకాయ నొప్పి. ఇంతలో అనుకోకుండా బేగం ఖలీదా జియా కాలం చేశారు. ఆవిడ కాలం చేసే సమయానికే వాళ్ళ అబ్బాయి ఒక వారం ముందర తారిక్ రెహమాన్, ఆయన లండన్లో 17 ఏళ్ళ ప్రవాసంలో ఉన్నాడు. ఆయన మీద 84లో ఉన్న అవినీతి ఆరోపణల దృష్ట్యా హీ వాజ్ సెంట్ అవుట్. సరే, ప్రభుత్వం మారి వెన్నెముక లేని మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ రావాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భార్య పిల్లలతో సహా వచ్చాడు. వచ్చి లౌకికవాదం గురించి మాట్లాడతాడు. ఏం మాట్లాడాలి? 1992లో
వారి తల్లి వారి మాతృమూర్తి బేగం ఖలీదా జియా ఉన్నప్పుడే 18,000 మంది హిందూ మహిళల మీద రేపు కానీ గ్యాంగ్ రేప్ కానీ 8 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న మహిళలను వదల వాళ్ళు. ఇదంతా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇవి కలిసి చేసినాయి. రేపొద్దున వాళ్ళ దరిద్రానికి ఈ BNPA అధికారంలోకి వచ్చినా రావచ్చు విత్ ద సపోర్ట్ ఆఫ్ జమాతే ఇస్లామీ. ఎందుకంటే ఆవిడ చనిపోయింది కాబట్టి ఆ సానుభూతి కొంత. అవామీ లీగ్ లేదు, మరి పార్టీ లేదు కాబట్టి ఒకవేళ వాళ్ళు పోటీ చేసిన ఇండిపెండెంట్స్గా పోటీ చేయాలి. షేక్ హసీనా ప్రవాసంలో ఉంది, అంటే ఎగ్జైల్లో ఉంది ఆవిడ అక్కడికి వెళ్తే చంపేస్తారు ఆవిడ. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో సరే బేగం ఖలీదా జియా మరణించింది కాబట్టి ఆమె గౌరవార్థం, ఒక మాజీ ప్రధానమంత్రి గౌరవార్థం వెళ్ళి సంతాపం ప్రకటించడానికి సానుభూతి చెప్పడం కోసం డాక్టర్ జయశంకర్, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ని ప్రధానమంత్రి మోడీ పంపించారు. పంపించినప్పుడు ఏమైంది, మామూలుగానే బేగం ఖలీదా జియా కుమారుడిని రహమాన్ని, బాబు ప్రశాంతంగా ఉండండి, పెద్ద ఆవిడ వెళ్ళిపోయారు, ఆవిడ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పుంటారు జయశంకర్, డాక్టర్ జయశంకర్ అని అందరూ అనుకున్నారు. అది చెప్పలే ఆయన. అకార్డింగ్ టు సోర్సెస్ బేగం ఖలీదా జియా హయాంలో జరిగిన మారణకాండ ఒకవేళ మీరు వస్తే రిపీట్ అవుతుందనే భయము, ఆందోళన, కన్సర్న్ భారతదేశ ప్రజానీకానికి ఉంది. అటువంటివి జరిగితే తాట తీస్తా అని చెప్పడానికి వెళ్ళాడు ఆయన. అదే విషయం తారిక్ రహమాన్ కన్నా యూనిస్ మహమ్మద్కి బాగా అర్థమైంది. ఎందుకంటే ఎంతసేపు చెంచా వ్యవహారాలు నడిపి యుఎస్ షూలికింగ్ చేసిన, బూట్లు నాకిన మొహమ్మద్ యూనస్కి ఇలాంటి విషయాలు చాలా వేగంగా బోధపడతాయి. ఈరోజు అతను కల్పిస్తే బంగ్లాదేశ్లో ప్రజలే తిరగబడి అతను చంపేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. మొత్తం అంటే చుట్టూ ఉగ్రవాద మూకలు ఉన్న ప్రాంతంలోకి డాక్టర్ జయశంకర్ ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే మాట్లాడాడు. అటు తారిక్ రహమాన్కి చెప్పాల్సింది చెప్పాడు, ఇటు యూనిస్ మహమ్మద్కి చెప్పాల్సింది చెప్పాడు. పెచ్చ వేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పాడు. సో మాకు చికెన్ నెక్కని మేము గుంతు నిలిమేస్తామంటే నీకు 2 చికెన్ నెక్కలు ఉన్నాయి అని ఆల్రెడీ హిమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. సో అవి నొక్కేస్తారు. మిజోరాం, వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం వరకు బార్డర్స్లో 4 స్పెషల్ ప్లటూన్స్ క్యాంప్ చేసి ఉన్నాయి. దాదాపు 1,20,000 మంది సైనికులు ఉన్నారు. సో బ్రిగేడ్స్ ఉన్నాయి. అండ్ పొజిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఎయిర్ క్రాఫ్ట్ అదే యాంటీ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పొజిషనింగ్ అంతా తీసుకున్నారు. మిసైల్స్ రెడీ అయినాయి. సో మన అగ్ని, మన బ్రహ్మాస్త్రం, మన బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. S-400 సిద్ధంగా ఉంది. మటాష్ అయిపోతుంది. చిట్టగాంగ్ అడవుల్లో మీరు చేస్తున్న అరాచకాలన్నిటికీ సంబంధించి మా దగ్గర డీటెయిల్ రిపోర్ట్ ఉంది. మొహమ్మద్ యూనస్ నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు, అంటే పదవిలో ఫిబ్రవరి 12 లేకపోతే ఇంకో నెలలో పోస్ట్పోన్ అవుతుందా? మర్యాదగా జీవించు, మర్యాదగా బిహేవ్ చేయి. భారతదేశం మీద కుట్రలు పనితే నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసు. దట్ ఈస్ ద మెసేజ్ డాక్టర్ జయశంకర్ హ్యాస్ కన్వేడ్ టు ఆసిమ్ మునీర్ అండ్ తారిక్ రహమాన్ కూడా అదే చెప్పింది. ఏదో ఈరోజు మీ మాతృమూర్తి చనిపోవటం వల్ల వచ్చే సానుభూతి కారణంగా నీకు ఎక్కువ సీట్లు రావచ్చు కాక రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో జమాతే ఇస్లామీ సపోర్ట్ చేసుకుని మీరు చేసే వ్యవహారం అంతా కూడా మాకు తెలుసు. అది కనుక ఏమాత్రం శృతి మించిన యూ విల్ బి అవుట్. ఇది అవుట్ అంటే పదవి నుంచి దిగిపోతావు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సిన వాతావరణం అక్కడ ఏర్పడేదాకా భారతదేశం గమనిస్తూ ఉంటుందని చెప్పి మరీ జయశంకర్ నెక్కొచ్చారు.